నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. ఐఐటి కాన్పూర్ శాస్త్రజ్ఞులు జూన్ 21న 4వ వేవ్ కోవిడ్ వస్తుందని వాళ్ళు కొంత ఊహాగానంతో చెప్పడం జరిగింది. ఆ జూన్ 21లో ముందుకు జరిగింది. ఏప్రిల్ 10నే 4వ వేవ్ ప్రారంభమైంది. ఏప్రిల్ 10 వరకు కేసుల సంఖ్య 1000 కంటే కొత్త కేసులు రోజుకు తగ్గిపోయినాయి. మరణాలు రోజుకి 20-30కి వచ్చినాయి. ఇక 10 ఏప్రిల్ నుంచి క్రమేణా కేసుల సంఖ్య పెరుగుతూ ఏప్రిల్ 18 వచ్చేసరికి రోజువారీ కొత్త కేసులు 2200, మరణాలు 200 రోజుకి. ఈ విధంగా సంఖ్య పెరుగుతూ 4వ వేవ్ ప్రారంభమైంది. అంటే జూన్ కాకుండా ఏప్రిల్లోనే ముందస్తుగా 4వ వేవ్ ప్రారంభమైనట్లే. ఈసారి గతంలో 3వ వేవ్ మహారాష్ట్రలో ప్రారంభమైంది. ఇప్పుడు ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతం నుంచి ప్రారంభమవుతూ ఉంది. ఢిల్లీ ఉత్తరప్రదేశ్లో అంతర్భాగంగా ఉంటూ ఢిల్లీకి ఆనుకున్న నోయిడా ప్రాంతం, అలాగే హర్యానా రాష్ట్రంలో అంతర్భాగమైన ఢిల్లీకి ఆనుకున్న గురుగాం ప్రాంతం, తర్వాత మహారాష్ట్ర, ఈ రాష్ట్రాల్లో సంఖ్య పెరుగుతూ ఉన్నది రోజు రోజుకి. ఢిల్లీ, గురుగాం, నోయిడా ప్రాంతాల్లో స్కూలు పిల్లలకి బాగా ఎక్కువ వస్తూ ఉంది. ఒక్కొక్క స్కూల్లో 20-25-30 మందికి కోవిడ్ వస్తుంటే వాళ్ళు స్కూళ్ళు మూసేసి ఆన్లైన్ క్లాసులు ప్రారంభించారు. ఇది ఏ కోవకి చెందింది అని అనుమానం రావచ్చు. ఇది 3వ వేవ్లో ఏ విధంగా అయితే ఒమిక్రాన్ ఉందో అలాంటి లక్షణాలే ఉన్నాయి. ఒమిక్రాన్ లక్షణం అంటే గొంతు నొప్పి, గొంతు గరగర, ముక్కు దిబ్బడ, ముక్కు కారటము, ముక్కు బ్లాకు, దగ్గు, పడిశము, సైనస్ లాంటి సమస్యలు, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, జ్వరము, వికారము, వాంతి, పొట్టలో నులినొప్పి, నీరసం. ఇది కేవలం 5 రోజులే ఉంటా ఉంది. ఇప్పుడు వచ్చే 4వ వేవ్ కూడా 3వ వేవ్ను పోలి ఉంటుంది. లక్షణాలు అలాగే ఉన్నాయి. రోగ నిర్ధారక పరీక్షల్లో ఏమాత్రం తేడా లేదు. అవే పరీక్షలు ఆర్టీపీసీఆర్ ముక్కు నుంచి తీసే పరీక్షలే నిర్ధారణ చేయగలుగుతున్నాయి. మరి మందుల వాడకంలో ఏమన్నా మార్పు ఉందా అంటే 3వ వేవ్లో ఏ మందులైతే సాధారణ దగ్గు పడిశానికి వాడామో అవే మందులు పనిచేస్తున్నాయి. ఈ 4వ వేవ్ కూడా స్టెరాయిడ్ మందులు వాడవలసిన అవసరం లేదు. సీదాసాదా వర్షాకాలంలో, శీతాకాలంలో జలుబు దగ్గు వస్తే ఏ మందులు వాడతామో అంతే, ఆ మందులే సరిపోతాయి. పారాసిటమాల్ ట్యాబ్లెట్లు, సెట్రిజిన్ ట్యాబ్లెట్లు, లీవోసెట్రిజిన్ ట్యాబ్లెట్లు, మాంటిలుకాస్ట్, మాంటెక్ ఎల్సి ఇలాంటి ట్యాబ్లెట్లు వాడితే సరిపోతుంది. అయితే టీకాల విషయం, మనం వేసుకున్న టీకాలు ఈ 4వ వేవ్ని నివారించగలవా? తప్పకుండా నివారిస్తాయి. అందుచేతనే ఈ 4వ వేవ్ వస్తుందని గమనించి కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 10 నుంచి 18 సంవత్సరాలు దాటిన వారందరూ కూడా ప్రైవేటు టీకా కేంద్రాలలో తమ సొంత నిధులతో టీకాలు వేసుకోమని ప్రకటించారు. 2వ డోసు తరువాత 9 నెలల తరువాత 3వ డోసు వేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 3వ డోసు కూడా వేసుకోవడం ద్వారా 4వ వేవ్ బారిన పడకుండా కాపాడే అవకాశం ఉంది. తర్వాత ఇప్పుడు దేశంలో ప్రతిరోజు 200 మరణాలు. ఆ మరణించిన వారిని విశ్లేషణ చేస్తే వాళ్ళందరూ కూడా ఏదో కారణం వల్ల, అసలు కొంతమంది టీకాలు వేసుకోలేదు, కొంతమంది ఊటేసుకుని 2 వేసుకుని మధ్యలో మానేశారు. ఇప్పుడు కోవిడ్ నిబంధనలన్నీ తొలగించామని చెప్పినా కేంద్ర ప్రభుత్వము కానీ ప్రపంచ ఆరోగ్య సంస్థ కానీ మాస్క్ నిబంధన తొలగించలేదు. కానీ అవివేకముగా ఢిల్లీ పరిసర ప్రాంతాలలో అక్కడ ఢిల్లీ ప్రభుత్వము
అనాలోచితంగా మాస్క్ నిబంధనను తొలగించింది. దాని పర్యవసానమే మాస్క్ నిబంధన తొలగించారు. పర్యవసానం 4వ వేవ్కి అంకురార్పణ జరిగింది ఢిల్లీలో. దక్షిణ భారతదేశంలో ఇప్పటివరకు కేసుల సంఖ్య ఎందుకు లేదు అధికంగా అంటే, దక్షిణ భారతదేశంలో క్రమశిక్షణతో నేటికి కూడా అందరూ ఇల్లు దాటి బయటకు వెళ్తే మాస్కులు ధరిస్తున్నారు. కనుక మాస్కులు ధరించటము ద్వారా ఈ 4వ వేవ్ని సమర్థవంతంగా నియంత్రించవచ్చు. 3వ డోసు టీకా తప్పనిసరిగా వేసుకోవాలి. 18 నుంచి 60 సంవత్సరాల వారికి సొంత నిధులతో ప్రైవేటు టీకా కేంద్రాల్లో వేసుకోవాలి. 60 సంవత్సరాలు పైబడి ఉన్నవారికి, ప్రభుత్వ ఉద్యోగులకు, వైద్యారోగ్య సిబ్బందికి ప్రభుత్వమే వయసుతో నిమిత్తము లేకుండా ఈ ప్రభుత్వ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేసే వారికి, పోలీసులకు, సైనికులకు, ఫ్రంట్ లైన్ వారియర్స్ అందరికీ కూడా ఉచితముగా ప్రభుత్వ టీకా కేంద్రాల్లో టీకా సరఫరా చేస్తున్నారు. నేడు కోవిడ్ టీకా కొరత ఏమాత్రము లేదు. మన దేశ అవసరాలు పోగా మరొక 100 దేశాలకు సరఫరా చేయగలిగే సామర్థ్యము భారతదేశంలో కోవిడ్ తయారు చేసే కంపెనీలకు ఉంది. ఇప్పటికే 2 డోసులు వేసుకుని పోయింది కదా అని 2వ డోసు తరువాత 9 నెలలు అయినా నిర్లక్ష్యం చేసిన వాళ్ళు తక్షణమే ప్రైవేటు టీకాల కేంద్రానికి వెళ్ళండి. ఎందుకంటే రక్తములో మన రోగ నిరోధక శక్తిని, అలాగే కోవిడ్ రాకుండా నివారించే గుణము కలిగిన యాంటీబాడీల యొక్క పరిమాణము తగ్గిపోతుంది. అందుచేత మళ్ళీ యాంటీబాడీలను వృద్ధి చేయటానికి 3వ డోసు టీకా బాగా ఉపయోగపడుతుంది. కొంతమంది భయపడుతున్నారు. ఇప్పటికీ ఆర్థికంగా నష్టపోయాం, వ్యాపారాలు నష్టపోయాం, పిల్లలు స్కూళ్ళు కాలేజీలు పోయి విద్య నాశనం అయిపోయింది 2 సంవత్సరాలు. ఇప్పుడు మళ్ళీ ఏమైనా లాక్డౌన్లు వస్తాయా అని భయపడుతున్నారు. ఇప్పుడు 3వ డోసు టీకా భారతదేశ ప్రజలందరూ వేసుకుంటే, బాధ్యతాయుతంగా మాస్క్ ధరిస్తే లాక్డౌన్లు ఉండవు. మీరు బాధ్యతగా లేకుండా మాస్క్ ధరించకుండా టీకా వేసుకోకుండా తిరిగితే మరి వస్తుంది లాక్డౌన్. ఇప్పుడు ఢిల్లీలో అక్కడున్న కేసులను బట్టి ఇప్పుడు సమూహాల మీద, సమావేశాల మీద ఆంక్షలు ప్రారంభమవుతున్నాయి. ఇప్పటి వరకు దైవ దర్శనాలు హాయిగా చేసుకుంటున్నాం. 2 సంవత్సరాల తర్వాత తిరుపతిలో రోజుకి 1,00,000 మంది పైగా భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. అటువంటి అవకాశం కొనసాగాలంటే ఇప్పుడు 4వ వేవ్ వచ్చిందని లాక్డౌన్లు ప్రవేశపెట్టవలసిన అవసరం లేదు. లాక్డౌన్లు అవసరం లేదు. స్కూళ్ళు, కాలేజీలు, విశ్వవిద్యాలయాలు మూతవేయవలసిన అవసరం ఏమాత్రం లేదు. కాకపోతే 4వ వేవ్ సందర్భంగా ఎవరికైతే అవకాశం ఉందో మీ యాజమాన్యాలను అడగండి. వర్క్ ఫ్రమ్ హోమ్ మార్చి 1వ తారీఖు నుంచి కొన్ని ఐటీ కంపెనీలు, సాఫ్ట్వేర్ కంపెనీలు రండి వచ్చి ఆఫీసులో కూర్చొని పనిచేయమన్నారు. మళ్ళీ ఒకసారి ఒక విజ్ఞప్తి చేయండి, తప్పులేదు. ఎవరెవరికి ఆన్లైన్లో పనిచేయటానికి వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం ఉందో వాళ్ళందరూ కూడా ఇంటి వద్ద చేయటం మంచిది. చిన్నపిల్లలు, వృద్ధులు బయటికి వెళ్ళటం మంచిది కాదు. కనుక మాస్క్ తప్పనిసరిని భావించండి. మాస్కుల్లో గుడ్డ మాస్క్ ఉంది, సర్జికల్ మాస్క్ ఉంది, ఇంకోటి N95 మాస్క్ అనేది ఉంది. వీటన్నిట్లలో కూడా బాగా పనిచేసి 100కి 100 రూపాయలు రక్షణ ఇచ్చేది ఏదంటే N95 మాస్క్. కనుక N95 మాస్క్ని మందుల షాపుకు వెళ్ళి, అది కూడా రంగులు కాదు, తెల్లగా ఉంటుంది మాస్కు, దానిపైన N95 అని ముద్రేసి ఉంటుంది. N95 మాస్క్ వాడండి. అది రోజుకొకటి వాడాలి. ఆర్థిక స్థితిగతులు బాగా ఉన్నవాళ్ళు రోజుకొకటి వాడండి. లేదు కనీసం 3 రోజులకో 4 రోజులకో ఒక N95 మాస్క్ వాడటం ద్వారా సంపూర్ణ రక్షణ కలుగుతుంది. గుడ్డ మాస్కుల వల్ల, సర్జికల్ మాస్కుల వల్ల ఆశించిన ప్రయోజనం ఉండదు. 50% దాని ప్రయోజనం ఉంటుంది. అందుచేత ఈ మాస్కుతో పాటు ఫేస్ షీల్డ్ కూడా వినియోగిస్తే ఎంతో మంచిది. ఇప్పుడు వేసవి కాలం అని ఏసీలు
18, 19, 20లో పెట్టద్దు సుమా, 25లో పెట్టండి. ముందు ఏసీ ఆన్ చేసిన తర్వాత రూము చల్లబడిన తరువాత మీరు నిద్రించే సమయములో 25 డిగ్రీల ఉష్ణోగ్రత పెట్టుకొని ఉపయోగించండి. ఆ విధంగా 4వ కోవిడ్ వేవ్ మన ఇంట్లోకి రాకుండా సోకకుండా నివారించుకోవచ్చు. ఎవరు భయపడద్దు, ఆందోళన చెందవద్దు. 3వ వేవ్లో ఎలా అయితే ఎవరు హాస్పిటల్కు వెళ్లకుండా ఇంటి వద్దే సాదాసీదా దగ్గు పడిసం చికిత్స చేయించుకున్నారో ఇది కూడా అంతే. ఆక్సిజన్ పడిపోదు. ఇప్పుడు బొంబాయిలో, గుజరాత్లో కొత్త రకం కొత్త వెరైటీ వచ్చిందని ఆ మధ్యలో వార్తల్లో వచ్చింది. దాని పేరు XE, కోవిడ్ XE. అది బొంబాయిలో 2 కేసులు, గుజరాత్లో 2 కేసులతో పరిమితమైంది. ఇప్పుడు ఢిల్లీ చుట్టుపక్కల ఉండేది XE రకము కాదు. ఇవన్నీ కూడా లక్షణాలన్నీ కూడా ఒమిక్రాన్ లక్షణాలే. ఒమిక్రాన్ మనల్ని ఏమి ఇబ్బంది పెట్టలా. పాజిటివ్ వచ్చినా ఒక 5 రోజులు ఒక గదిలో ఉంటే సరిపోతుంది. 6వ రోజున మన పని మనం చేసుకోవచ్చు. కనుక మరణాలు అతి తక్కువ ఉంటాయి. ఈరోజు కూడా ఎవరైతే రోజువారీ 200 కేసులు మరణిస్తున్నారో వాళ్ళందరూ కూడా అవివేకంతో, అజ్ఞానంతో, మూఢత్వంతో టీకాలు వేసుకోకపోయినా, టీకా 1 సార్లే 2 సార్లే అని పోయిందిలే భారతదేశంలో టీకా ఎక్కడుంది కోవిడ్ అని మధ్యలో నిలుపుదల చేసిన వాళ్ళు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు, అటువంటి వాళ్ళు మరణిస్తున్నారు. కనుక స్థూలకాయము, భారీకాయము, కిడ్నీ జబ్బులు, గుండె జబ్బులు, బీపీ, షుగరు, టీబీ, క్యాన్సరు, ఇటువంటి రోగనిరోధక శక్తి తక్కువ ఉండే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళందరూ తప్పనిసరిగా వెంటనే ఈరోజే ఈ వీడియో చూడగానే ప్రైవేటు టీకా కేంద్రం ఎక్కడ ఉందా చూసి అక్కడికి వెళ్ళి 3వ డోసు టీకా వేసుకోండి. భయపడవద్దు, ఆందోళన చెందవద్దు. 4వ వేవ్ వచ్చినా మనము దాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టగలిగే పరిజ్ఞానము ప్రజలకు, డాక్టర్లకు అందుబాటులోకి వచ్చింది. ఎవ్వరూ కూడా హాస్పిటల్లో ఎట్టి పరిస్థితుల్లో చేరవద్దు. ఇంటి వద్దే చికిత్స ముద్దు, హాస్పిటల్ వద్దు.